guys, welcome to smart education. సో వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. సో మనము ఇంతవరకు టెట్కి సంబంధించి టెట్ 2025 జనవరిలో జరగబోయే టెట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే గత మే నెలలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫ్రీగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుందని ప్యాటర్న్ చూసాం. మరి ఇప్పుడు ఈ వీడియోలో టెట్కి సంబంధించిన సిలబస్ చూద్దామండి. తెలుగులో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పేపర్ 1 అలాగే పేపర్ 2కి సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏ టాపిక్స్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అనే విషయాన్ని కూడా మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము. అలాగే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మన ఛానల్ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఇంపార్టెంట్ నోట్సెస్, అలాగే టెస్ట్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, అలాగే ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి అని కూడా మనం ఇంపార్టెంట్ బుక్స్ ఏమేమి చదవాలనే టోటల్ విషయాలు మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సిలబస్ కోసం ఈ పూర్తి వీడియోని చూస్తూ వెళ్ళండి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ని చూద్దాం. సో మనం ఇక్కడ పేపర్ 1 అనేది ఎస్జిటి నర్సరీ నుండి 1వ తరగతి నుండి 5వ తరగతి వాళ్ళకు డిఈడి ఎవరైతే చేశారో వాళ్ళు పేపర్ 1కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకు ఇక్కడ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇద్దరికి కూడా పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ 150 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. అలాగే 150 ప్రశ్నలకు కాను 150 మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు ఉండబోతుంది. దాంతోపాటు 150 నిమిషాలు 2.5 గంటల సేపు సమయం ఉంటుంది. జనవరి 1 నుండి 20 లోపు పరీక్షలు ఉండబోతున్నాయి. సో ఇవాటి నుండి పోల్చుకుంటే కరెక్ట్ 50 రోజులైతే ఎక్కడైనా దొరుకుతుంది. మనం ఇంకో 2 డేస్ తర్వాత అయినా చూసుకున్నా కూడా ఇంకో 50 రోజులైతే ఈజీగా దొరుకుతుంది. అలాగే నేను 50 డేస్ ప్లాన్ కూడా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ప్యాటర్న్ చూద్దాం. పేపర్ 1కి సంబంధించిన ప్యాటర్న్ చూసుకున్నట్టయితే 2024 సిలబస్ ప్యాటర్న్ చూసిన తర్వాత సిలబస్ కూడా 1 by 1 మొత్తం చూద్దామండి. మ్యాథమెటిక్స్కి 30 క్వశ్చన్స్ వస్తాయి, ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాత్. అంటే మీరు 10th క్లాస్ వరకు ఏదైతే లాంగ్వేజ్ 1 ఉందో దాన్ని మీరు టెట్కి అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ 1గా పెట్టుకోవాలి. సో టెట్ అప్లైయించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, అది చూడండి. సో మరి ఆ లాంగ్వేజ్ 1కి 30 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2 అందరికీ సేమ్ ఉంటుందండి. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అందరికీ ఉంటుంది, పేపర్ 1కైనా పేపర్ 2కైనా. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్, దీనికి 30 మార్క్స్. ఈ విధంగా 1 2 3 4 5 కేటగిరీలు కలిపేసి 30 కాబట్టి 150 మార్కులు, 150 ప్రశ్నలు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. పేపర్ 2కి కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి పేపర్ 1 పేపర్ 2లో కామన్గా ఉంటుంది. లాంగ్వేజ్ 1 కూడా పేపర్ 1 పేపర్ 2కి మీది ఏ లాంగ్వేజ్ ఉంటే అది, హిందీ ఉంటే హిందీ, తెలుగు ఉంటే తెలుగు, దానికి సమయం ఒక 30 మార్కులు వస్తాయి. ఆ తర్వాత లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కూడా కామన్ ఉంటుంది. అక్కడ మ్యాథమెటిక్స్ ఉంది, కాకపోతే అక్కడ 2nd నుండి 5th క్లాస్, 1st నుండి 5th క్లాస్ బుక్స్ చదవాలి, టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఇక్కడ 6th నుండి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సి వస్తుంది. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎవరైతే మెథడాలజీ బీఈడి చేసిన వాళ్ళు పేపర్ 2కి అప్లై చేయాల్సి వస్తుందండి. అండ్ వాళ్ళకు కూడా సేమ్ 150 మార్కులు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా కేవలం ఇక్కడ మనకు 4 ఉంటాయి, 5 ఉండవు. దానిలాగా అక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని ఉంటాయి. ఇక్కడ మనకు ఈ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మెథడ్స్ ఉన్న వాళ్ళు అది అప్లై చేసుకోవాలి. కేవలం సోషల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. 3 కలిపి ఒక దానిలో ఉండవండి, ఇక్కడ అది లేదా ఇది. సో ఈ విధంగా 150, ఇక్కడ 60 మార్కులు దీనికి ఇచ్చాడు. మరి ఇక్కడ వరకు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాం. మరి ఇప్పుడు దాని యొక్క సిలబస్ పూర్తిగా చూద్దాం. సో ముందుగా పేపర్ 1 సిలబస్ చూద్దామండి. పేపర్ 1 ఎస్జిటి పేపర్ 1 రాసే వాళ్ళు, డిఎడ్ చేసిన వాళ్ళకి ఈ సిలబస్ అండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుండి 30 మార్కులు వస్తాయని చెప్పుకున్నాం. మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి ఏమున్నాయంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్లో డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్, కాన్సెప్ట్స్ అండ్ నేచర్, అలాగే చూడండి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, అలాగే డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్. ఆ తర్వాత ఇంటర్ రిలేషన్షిప్, ఫిజికల్ అండ్ మోటార్, ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్. సో ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా మీకు ఇదొక టాపిక్ ఉంది. ఆ తర్వాత అండర్స్టాండింగ్ లెర్నింగ్, దాని మీద ఒక టాపిక్ ఉంది. ఆ తర్వాత పెడగాజికల్ కాన్సెన్స్ అని చెప్పి దీని మీద ఒక టాపిక్ ఉంది. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇది మీకు దీనిలో నుండి ఈ 3 టాపిక్స్లో నుండి సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయండి. సో దీనికి 30 మార్కులు.
30 మార్కులు ఇందులోకి వెళ్ళొస్తే 30 ప్రశ్నలు దీనిలో నుండి అడుగుతాడు. అంటే ఇందులో సైకాలజీ యాడ్ అయి ఉంటుంది, పెడగాగి యాడ్ అవుతుంది. దీనికి సంబంధించి ఏం చదవాలంటే మీరు డిఎడ్లో ఏదైతే మీ మెథడ్స్ మీ డిఎడ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీరు డిఎడ్ చేసినప్పుడు 2 సంవత్సరాలు చేసినప్పుడు ఉన్న బుక్స్, ఆ బుక్స్లో ఉన్న సిలబస్లో మీరు ఇవి రెఫర్ చేసుకోవచ్చు. అందులో నుండి మీకు ప్రశ్నలు అడగబోతారు ఫ్రెండ్స్. ఆ తర్వాత లాంగ్వేజ్ వన్ అనేది ఇక్కడ నేను తెలుగు తీసుకున్నాను. కొందరికి హిందీ ఉంటుంది, మరాఠీ, తెలుగు, కన్నడ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి డౌన్లోడ్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే ఆ సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్ పెట్టాలంటే మనకు వీడియో చాలా ల్యాగ్ అవుతుంది కాబట్టి మనకు తెలుగు అయితే చెప్తున్నాను. ఇదే విధంగా ఉర్దూ ఉంటే ఉర్దూ, కన్నడ ఉంటే కన్నడ, ఈ యొక్క లాంగ్వేజ్ వన్ అనేది మీ ఇష్టమైనది లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. సో దీనిలో కూడా మీకు చూడండి, మీరు ఇక్కడ పఠన అవగాహన అని చెప్పేసి తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ఈ విధంగా చాలా టాపిక్స్ ఉన్నాయండి. వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మూడోది ఇది కూడా పదజాల వినియోగం, ఆ తర్వాత భాషాంశాలు, ఈ విధంగా నెక్స్ట్ బోధనా పద్ధతులు. సో ఈ విధంగా ఇక్కడికి తెలుగు క్లోజ్. ఇవి చూడండి, ఈ యొక్క దానిలో నుండి మనకు ఈజీగా ఒక 30 మార్కులు అనేది ఇస్తాడండి. ఎంతైనా ఇప్పటికీ ఆ 30 ఈ 30 కలుపుకుంటే 60 మార్కులు క్లోజ్. సో అక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ నుంచి 30 మార్క్స్, ఇక్కడ 30 మార్క్స్, 60 మార్క్స్ క్లోజ్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూడండి లాంగ్వేజ్ 2. ఇది ఇంగ్లీష్ అందరికీ కామన్, పేపర్ 2 వాళ్ళకైనా సేమ్ ఉంటుంది, కాకపోతే కాన్సెప్ట్స్ మారుతాయి. సో ఇక్కడ కంటెంట్ చూసుకున్నట్టయితే కంటెంట్కి 24 మార్క్స్ ఇచ్చాడు, పెడగాగీకి 6 మార్క్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, కంటెంట్ అంటే టెక్స్ట్ బుక్స్లో ఉండే మెటీరియల్, మనం ఏ క్లాసెస్ వాళ్ళకి చెప్తున్నామో ఆ క్లాసెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే దానిలో నుండి వచ్చే మెటీరియల్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, టెన్సెస్ ఉంది, టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంది, అలాగే ప్రిపోజిషన్, ఆర్టికల్స్. సో ఆ విధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, అలాగే ఫ్రేజల్ వర్బ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్. సో మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్కి సంబంధించిన పెడగాగి, మరి ఇంగ్లీష్ ఏ విధంగా టీచ్ చేయాలి, ఎలా ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటి టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటుంది, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో దీనికి 30 మార్కులు ఫ్రెండ్స్. దీంతో మనకు 90 మార్కులు కంప్లీట్ అయిపోయినాయి పేపర్లో. ఆ తర్వాత మ్యాథమెటిక్స్లో వచ్చేసి కూడా 30. చూడండి, ఇంగ్లీష్లో 24 మార్కులు కంటెంట్కి, 6 మార్కులు పెడగాగికి ఇచ్చాడు. మ్యాథమెటిక్స్లో కూడా అంతే, కంటెంట్కి 24 మార్కులు, నెంబర్ సిస్టమ్ అని, ఫ్రాక్షన్స్ అని, అర్థమెటిక్స్ అని చెప్పేసి, జియోమెట్రీ అని చెప్పేసి, అలాగే మెన్సురేషన్ అని చెప్పేసి, డాటా అప్లికేషన్స్ అని చెప్పేసి, ఆల్జీబ్రా. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటూ వెళ్ళండి. పెడగాగిక్ కూడా మ్యాథ్స్ ఏ విధంగా చేయాలి, టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ మ్యాథ్స్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఈ విధంగా 30 మార్క్స్ దానికి అయిపోతుంది. ఆ తర్వాత మనకు లాస్ట్కి వచ్చేది ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఈవీఎస్ అని చెప్పి ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ పిల్లలకి మనకి సబ్జెక్ట్ ఉండబోతుంది, వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ. దానికి కూడా 30 మార్కులు. సో ఆ మ్యాథ్స్తో మనకు 120 మార్కులని, ఇంకా మిగిలిన 30 మార్కులు దీనిలో. అందులో కూడా కంటెంట్కి 24 మార్క్స్, పెడగాగికి 6 మార్క్స్. ఎక్కడైనా, ఇక్కడ ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా, ఈవీఎస్ అయినా, కంటెంట్ అంటే మీరు ఏదైతే పిల్లలకు చెప్పబోతున్నారో 1 నుండి 5వ తరగతి వరకు అయితే ఉన్నదో పేపర్ 1 ఎస్జిటి వాళ్ళు, డిఎడ్ చేసిన వాళ్ళు ఆ బుక్స్లో నుండి, తెలుగు అకాడమిక్ బుక్స్లో నుండి కంటెంట్ వస్తుంది. మిగిలినది మీరు డిఈడిలో అయితే మెథడ్స్ సంబంధించి తీసుకున్నారో, పెడగాగి ఉందో మెథడాలజీ అంటారు, పెడగాగి అంటారు. సో దాన్ని ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఇక్కడ మీరు మై ఫ్యామిలీ, వర్క్ అండ్ ప్లే, ప్లాంట్స్ అండ్ అనిమల్స్, అవర్ ఫుడ్, షెల్టర్, ఎయిర్, ఎనర్జీ, వాటర్, అవర్ బాడీ, ఆ తర్వాత ఈ విధంగా ఇన్ని గనం ఉన్నాయండి. ఇవి తెలుసుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే 5 భాగాలుగా ఉందండి. ప్రతిది 30 మార్కులుగా ఉంది. ఒకటేమో చైల్డ్ డెవలప్మెంట్, ఆ తర్వాత తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే అది, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్, 3 అయిపోయినాయి. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ ఉంది, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది. సో కాబట్టి 5టికి ఉన్నది మనకున్నది 50 రోజులు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే, నా ఆలోచన మేరకు, అంటే మీకు నచ్చినది మీరు చేయండి, ప్యాటర్న్ మీకు ఎట్లా అనిపిస్తే నా ఆలోచన మేరకు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. ఇది గ్రామటికల్ పార్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ 60 మార్కులది అయిపోతుంది. ఆ తర్వాత మీరు కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. మ్యాథ్స్ కానీ, ఈవీఎస్ కానీ, అలాగే దానికి సంబంధించిన ఈ ఏదైతే సబ్జెక్ట్ ఉందో మీది, మ్యాథ్స్ ఉన్నది, ఈవీఎస్ ఉన్నది, ఈ వీటిని ఆ తర్వాత చేసుకోండి. లాస్ట్లో మనకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలి. సో ఏదైనా చేసుకోండి అండి, మీకు ఎట్లా ఈజీగా అనిపిస్తే అది. తెలుగు అకాడమీ బుక్ అనేది తెచ్చుకోవచ్చు, లేదంటే మీకు
అను పబ్లికేషన్స్ అని, ఎస్ పబ్లికేషన్స్ అని చెప్పేసి టెట్కి సంబంధించిన మెటీరియల్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. అవి తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఈజీగా ఉండబోతుంది దానితో తీసుకుంటే. సో ఇది అండి, ఇది దీనికి సంబంధించి 50 రోజులు ఉన్నది. మనకు 5 టాపిక్స్ ఉన్నది కాబట్టి 10 రోజులకు ఒక 30 మార్కుల చొప్పున వేసుకోండి. 10 రోజులకు ఒక 30 మార్కుల చొప్పున 50 రోజులు 5 టాపిక్స్ 5, సో 5 సో మనకు 30 × 5 అంటే మనకు అది అక్కడికి 150 మార్క్స్ అవుతాయి. సో ఆ విధంగా మీరు ఈ పేపర్ 1 వాళ్ళు చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్సెస్, అలాగే ప్రాక్టీస్ మెటీరియల్, దాంతోపాటుగా ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను చెప్పబోతున్నాను కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మనం పేపర్ 2 సిలబస్ చూసుకుందాం. పేపర్ 2 ఇది బీఈడీకి సంబంధించిన విద్యార్థుల కోసం. వీళ్ళకి కూడా 150 మార్కులు ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ సారీ ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ చూశారు. వీళ్ళకి కూడా 4 టాపిక్స్గా ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్క్స్ పెట్టారు, సేమ్ దానిలాగానే. సో ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అని చెప్పేసి సైకాలజీకి సంబంధించి మీరు బీఈడీలో ఏదైతే మీరు సైకాలజీ కానీ మెథడ్స్ చదివారో, పెడగాగీస్ చదివారో దాని మీద అది మీకు ఇక్కడ సేమ్ దానిలానే ఉందండి. 3 టాపిక్స్ ఉన్నాయి. దీని మీద మీకు 30 మార్కులు అడుగుతాడు. ఆ తర్వాత లాంగ్వేజ్ 1 అండి. లాంగ్వేజ్ 1 అనేది మీరు ఏది చూస్ చేసుకుంటుంది, నేను ఇక్కడ కూడా ఎగ్జాంపుల్గా తెలుగు చూస్ చేసుకుంటున్నాను. సో విషయం దానికి సంబంధించి లాంగ్వేజ్ 1 కూడా మీరు చూస్ చేసుకుంటూ వెళ్ళండి. స్క్రీన్ షాట్ తీసుకోండి అండి. సో ఇక్కడ సమితులు, జాతీయాలు, అలాగే పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, అర్థాలు, నానార్థాలు, అలాగే పర్యాయ పదాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, అలాగే భాషాంశాలు, ఈ విధంగా బోధన పద్ధతులు కూడా. అంటే బోధన పద్ధతులు అంటే మనం తెలుగుని ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటి, అక్కడ కూడా ఉంది పేపర్ 1లో, ఇక్కడ కూడా ఉంది పేపర్ 2లో కూడా. సో దీని నుండి 30 మార్క్స్ వస్తాయి. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి నుండి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 నుండి 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉండబోతుందండి, సేమ్ పేపర్ 1 లాగా. ఈ 3 టాపిక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పేపర్ 1 లాగా, కానీ కొంచెం సిలబస్లో మార్పు ఉంది. వాళ్ళు 1st నుండి 5th క్లాస్ వరకు చెప్పే వాళ్ళు, వీళ్ళు 6th నుండి 10th క్లాస్ వాళ్ళకి టీచ్ చేసే టీచర్స్ కాబట్టి. సో ఇక్కడ కంటెంట్ చూసుకున్నట్టయితే మీకు సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, వర్బ్స్, సో అడ్వర్బ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాంప్లెక్స్ లెటర్ రైటింగ్. అండ్ ఇక్కడ తెలుగుకి సంబంధించి ఫ్రెండ్స్ ఇది ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్ పెడగాగి. సో ఇంకా పెడగాగి ఇక్కడ ఇది 4th టాపిక్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్ అక్కడైతే ఎట్లయితే పార్ట్ 1లో 24 మార్క్స్ అది ఇచ్చి 6 మార్క్స్ పెడగాగికి ఇచ్చాడు, సేమ్ ఇక్కడ కూడా పెడగాగి మెథడాలజీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, ఎవరైతే మ్యాథమెటిక్స్ సైన్స్ మెథడ్స్ ఉన్నాయో బీఈడీలో వాళ్ళకు ఇది. సో మ్యాథమెటిక్స్లో ఇది 60 మార్క్స్ అండి. సోషల్ ఉన్న వాళ్ళకు 60 మార్క్స్ సపరేట్గా ఉంటుంది, మ్యాథమెటిక్స్ సైన్స్ ఉన్న వాళ్ళకు 60 మార్క్స్ సపరేట్గా ఉండబోతుందండి. మరి ఇక్కడ చూడండి 24 మార్క్స్ ఏమో మనకి మ్యాథమెటిక్స్ నుండి ఇచ్చాడు, 24 మార్క్స్ సైన్స్ నుండి ఇస్తాడు. అలాగే 12 మార్క్స్ అనేది మనకి మెథడాలజీ అంటే పెడగాగి, మ్యాథ్స్ పెడగాగి నుండి 6 మార్క్స్, సైన్స్ పెడగాగి నుండి 6 మార్క్స్, ఈ విధంగా 12 మార్క్స్ అనేది పెడగాగి నుండి ఇస్తాడు. సో ఇక్కడ చూసుకున్నట్టే నెంబర్ సిస్టమ్ కానివ్వండి, ఆర్థమెటిక్స్, సెట్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, ఆ తర్వాత మెన్సురేషన్, డాటా హ్యాండ్లింగ్, ట్రిగ్నామెట్రీ, అండ్ 6 మార్క్స్ మనం పెడగాగి అంటే ఏ విధంగా టీచ్ చేయాలి, మ్యాథమెటిక్స్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే రిసోర్సెస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ టీచర్ ఏ విధంగా ఉండాలి, పిల్లలకి ఎట్లా, ఇవి పెడగాగి. ఇక సైన్స్ చూడండి, సైన్స్లో కూడా అలానే కంటెంట్. ఇది 6th నుండి 10th క్లాస్కి సంబంధించిన మీరు ఏం చేయాలి అంటే టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని మీరు చదువుకోవాల్సి వస్తుంది. న్యాచురల్ రిసోర్సెస్, అవర్ యూనివర్స్, న్యాచురల్ ఫెనమినా, లైట్, సౌండ్, హీట్, అలాగే మ్యాథమెటిక్స్, కైనమెటిక్స్, డైనమిక్ కాన్సెప్ట్స్, మ్యాగ్నెటీషియం అండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చూసేసుకోండి. లా ఆఫ్ కెమికల్ కంబషన్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్ ఇవన్నీ మీకు 8th, 9th, 10thలో ఉంటాయండి. 6th నుండి 10th క్లాస్ మధ్యలో ప్లాంట్, ఎనిమల్ వరల్డ్ ఇవంతా 6th నుండి 10th క్లాస్ సిలబస్. ఇక్కడ కూడా 6 మార్క్స్. ఈ విధంగా 60 మార్క్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ నుండి 60 మార్క్స్, ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ నుండి 30 మార్క్స్, 60 120 ఉన్ను చైల్డ్ డెవలప్మెంట్ నుండి 150 అయినాయి. ఒకవేళ మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ లేదు, సోషల్ ఉందనుకోండి, సోషల్కి సంబంధించి 60 మార్క్స్ డైరెక్ట్ ఉంటుంది, కంటెంట్ డైరెక్ట్ 48 మార్క్స్, దాంతోపాటు 12 మార్క్స్ అనేది పెడగాగి ఉంటుంది. సో ఈ విధంగా 60 అది కూడా కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ చూడండి డైవర్సిటీ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పేసి, నెక్స్ట్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ నేను చదవాలంటే జస్ట్ హెడ్డింగ్స్ చదివి ఏం లాభం, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. లేదంటే మీరు గూగుల్లో వెళ్ళి డౌన్లోడ్ సిలబస్ అని కొట్టినా మీకు డౌన్లోడ్ వస్తుంది. సో దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, సో మీరు కూడా దీన్ని ఈజీగా మీరు తీసేసుకోండి, స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఈజీ అయిపోతుంది మీకు. సో చాలానే ఉన్నాయి టాపిక్స్. అండ్ మనకు టైం కూడా 50 రోజులు అయితే మినిమం దొరకబోతుంది. ఇవాటి నుండి చూసుకున్నా కూడా November 11 ఇవ్వాలా. సో ఈజీగా January 1 నుండి 20 మధ్యలో అన్నారు. January 1 నుండి అయితే ఎగ్జామ్ అయితే మనకి ఇంకా చెప్పలేదు కాబట్టి మీరు
ఇక్కడ కూడా 50 రోజుల ప్లాన్ వేసుకోండి, 10 రోజులకు ఒక టాపిక్ అని వేసేసుకోండి. ఫస్ట్ అయితే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2ని త్వరగా కంప్లీట్ చేసేసుకుంటే మన కంటెంట్కి ఎక్కువ సమయం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు టెట్లో కంటెంట్ చాలా బాగా సమయం పడుతుంది. సో మరి టెట్ మొదటిసారి రాసేవాళ్ళు, ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు, ఆల్రెడీ డిఎస్సి రాసి జాబ్ రాకుండా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం టెట్ రాసే వాళ్ళు కూడా గట్టిగా చదవండి. మీరు డిఎస్సికి ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతారో అదే లెవెల్లో టెట్కి ప్రిపేర్ అయితే మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే టెట్కి సంబంధించిన 80% సిలబస్ మళ్ళీ డిఎస్సిలో ఉండబోతుంది. ఈ కంటెంట్ మీకు ఈ పెడగాగి అయితే మీరు చదువుతున్నారో అది మీకు అక్కడ చాలా ఉపయోగపడుతుంది మీ డిఎస్సిలో. కాబట్టి దాన్ని కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకండి. ఇంకొకటి, కొత్తగా రాసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎన్ని మార్క్స్ కలుస్తాయి, ఈ టెట్ వల్ల డిఎస్సికి ఎంత లాభం అవుతుంది, దాని మీద నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. కాబట్టి టెట్లో మీకు ఎంత మార్క్స్ రావాలి, ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు, మరి క్వాలిఫై మార్క్స్తో మళ్ళీ మనకు టీచర్ జాబ్ రావడం ఈజీ అవుతుందా, సో మరి టెట్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది, ఎన్ని మార్క్స్ వస్తే ప్రతి నెంబర్ 50 వస్తే ఎంత, 60 వస్తే ఎంత మార్క్స్ కలుస్తాయి, 70 వస్తే ఎన్ని మార్క్స్ కలుస్తాయి, ఈ 150కి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై, ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లుప్తంగా నేను డిక్టేట్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ప్రతిసారి వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కకు ఉన్న మనకు ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అండ్ అలాగే టెట్కి సంబంధించిన టీచర్ జాబ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కంపల్సరీ మనము ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తెలియని వారికి మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.